నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క సుదీర్ఘ తీర్పు 30 సంవత్సరాల పోరాటం తర్వాత, మందకృష్ణ మాదిగ గారి పోరాటం తర్వాత సుదీర్ఘ తీర్పు అయితే రావడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా అధికారాలు జారీ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మాలలు కావచ్చు, మాలలోని కొన్ని ఉపకులాలు కావచ్చు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కొన్ని మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు అసెంబ్లీ ముట్టడి కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి. అన్ని విషయాల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత మౌర్య గారు ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అన్న, మీరు దీన్ని స్వాగతిస్తా ఉన్నారా? వర్గీకరణని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు మెయిన్గా మనం ఎస్సీలుగా ఉన్నటువంటి 59 కులాలలో ఎస్సీ మాల ఒకటి, మాదిగా ఒకటి, 2 అయితే మిగతా 57 కులాలు ఈ గత 50-100 సంవత్సరాలుగా ఓన్లీ ఎస్సీ మాల మాదిగలు మాత్రమే అభివృద్ధిలోకి వస్తున్నారు, అభ్యున్నతిలోకి వస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా వెసులుబాటు కలిగి ఉన్నారు. ఈ ఎస్సీలో ఉన్నటువంటి 57 ఉపకులాలు మాత్రము వాళ్ళు చదువుకు నోచుకోలేకపోతున్నారు, ఆర్థికంగా డబ్బుకు నోచుకోలేకపోతున్నారు, ఆ అధికారాన్ని నోచుకోలేకపోతున్నారు, చదువును కూడా నోచుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్లు అనేది అమలైతే బడుగు బలహీన వర్గాలని ఎలా అయితే అంటున్నామో ఈ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి 57 ఉపకులాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి. కాబట్టి వర్గీకరణ జరిగితే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకు మరి మీరేమో వర్గీకరణ స్వాగతిస్తున్నాం అని చెప్తున్నారు, మాలలేమో సింహగర్జన అని చెప్పి వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో సింహగర్జన అని చెప్పి పెద్ద ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, మాకు ఇందులో తప్పులు జరుగుతూ ఉన్నాయి, మాకు అసలు కరెక్ట్ కాదు, మా హక్కులనే కోల్పోతా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నది. కరెక్టే అంటారు? దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి గారు మాలల సింహగర్జన అని పేరుతోటి వాళ్ళ ఫ్యామిలీని జోకించుకోవడమో, లేకపోతే ఆయన ప్రభుత్వ దృష్టిలోకి వచ్చి ఒక మంత్రి పదవి ఆశించాలనే ఒక త్రోవతో మాత్రమే, ఒక ఆలోచనతో మాత్రమే ఆయన ముందుకెళ్తున్నాడు తప్ప ఈ బడుగు బలహీన వర్గాలకో, లేకపోతే ఎస్సీలకు, మాలలకో, లేకపోతే మాదిగలకో, ఓన్లీ మాలలకే లీడర్గా వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నాను కాదు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఏడబండుకున్నాడు అంటాం. ఈ రోజు ఒక మాల అనే పేరుతోటి సింహగర్జనలు పెట్టుకుంటూ వస్తే, నువ్వు మీ నాన్నగారు సేవ చేసిండు, గుడిసెల వెంకటస్వామి అందరికి గుడిసెలు ఇప్పించిండు, లేకపోతే సబ్బండ వర్గాలకు పని చేసిండు, దళితులకు పని చేసిండు, సామాజిక వర్గాలలో వెసులుబాటు కలిగించిండు అని చెప్పేసి అంటున్నావు కదా. మరి మీ డాడీ గారు నీకు ఇదే నేర్పించినా అని నేను అడుగుతున్నా. మీ నాన్నగారి ఆలోచనతో పోతున్నావు అని చెప్పేసి అంటున్నావే. మీ నాన్నగారు చేసిన సేవ ఇదేనా? మీ నాన్న ఒక కులానికి మాత్రమే స్టిక్ అని చెప్పేసి చేయమని చెప్పిండా? నీ స్వలాభం కోసమే నువ్వు పనిచేస్తున్నావు తప్ప నువ్వు ఏ జాతి కోసమో పోరాటం చేస్తలేవు. నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది జోకుతున్నారు, వాళ్ళతో నువ్వు జోకించుకుంటున్నావే తప్ప. అదే వెంకటస్వామి గారు నేను అడుగుతున్నాను ఒకటి, మీరు మీ జాతి కోసం పోరాటం చేస్తారు కదా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ముందుకెళ్ళే మీరు డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచనలు మీకు తెలుసా అని అడుగుతున్నాను. ఆయనను ఫాలో అవుతున్నారని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఆర్థికంగా మీరు వెసులుబాటు కలిగిన తర్వాత, మీరు ఉద్యోగాలలో అభివృద్ధి చెందిన తర్వాత మీ సామాజిక వర్గానికి, నీ సామాజిక వర్గంలో వెనకబడిన వాళ్ళకి ఒక 10% నీ యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఆర్థికాన్ని నువ్వు ఇవ్వమని చెప్పేసి అన్నాడు. మనం లక్షల వేల కోట్లు సంపాదించినావు కదా, ఏ మాల సోదరులకు నువ్వు నీలో దశమ భాగం ఇవ్వగలిగావు? 10% నువ్వు పే బ్యాక్ ద సొసైటీ చేయగలిగినవా? చెయ్యమని చెప్పేసి అడిగితే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్ళినట్టయితే, అదే భారత రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి వ్యక్తి అయితే నువ్వు ఆ 10% నీ జాతికి నువ్వు డొనేట్ చేసిన తర్వాతనే నువ్వు మాట్లాడు. అప్పుడే నీ జాతి ఉన్నతి కోసం పనిచేస్తున్నావు, నీ జాతి కోసం పనిచేస్తున్నావు అని చెప్పేసి నేను అంటాను. నువ్వు జాతి అభ్యున్నతి కోసం పనిచేస్తున్నావు కదా, మరి ఎందుకు నీ ఇంట్లో 3 పదవులు? నీ ఇంట్లో మాత్రమే 3 పదవులు ఎందుకు వచ్చినాయి? భారత రాజ్యాంగానికి లోబడినావు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన పోతావు అంటే నువ్వు నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నావు. నా జాతి ఉన్నతంలోకి, నా జాతి రాజకీయంలోకి, నా జాతి వర్గీకరణకి నోచుకోలేకపోతుంది అని బాధపడుతున్నావు కదా. నీలో ఈ ఇంట్లోనే నీకు మా ఎమ్మెల్యే పదవి ఉంది, మీ అన్నకి ఎమ్మెల్యే పదవి ఉంది, నీ కొడుకుకి ఎంపీ పదవి ఉంది. ఈ 3 పదవులు ఎవరి కోసము? నువ్వు ఈ బడుగు బలహీన వర్గాల పేర్లతోటి, ఈ మాల జాతి పేరుతోటి, లేకపోతే మాలమాదిగల పేర్లతోటి వాళ్ళని వాడుకుంటూ నువ్వు ఇంత అభివృద్ధిలోకి వస్తున్నావు, ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తున్నావు తప్ప నువ్వు ఏ జాతికి కూడా నువ్వు
ఉపయోగపడేలాగా ఏ మాత్రం లేదు. కాబట్టి ఖబర్దార్ వివేక్ గారు, నీ జాతి కోసం పనిచేస్తే మాత్రం నువ్వు 10% పే బ్యాక్ ద సొసైటీ చేసిన తర్వాతనే నువ్వు ముందుకు రావాలి. నీ కుటుంబాన్ని జోకించుకుందామనో లేకపోతే నీ ఒక పేపర్లో నేను గొప్పలు చేస్తున్నానని చెప్పించుకోవడమే కాదు. మొన్న గుంటూరు సభలో చూశాను మీ ప్రతాపం ఏందో. నేను ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఒక కులము మతం వద్దనుకునే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏ కులానికి సపోర్ట్ కాదు, ఏ మతానికి సపోర్ట్ కాదు. కులము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పాడు, కుల నిర్మూలన జరగాలంటే కుల చైతన్యం జరగాలని. నీ కులాన్ని నువ్వు చైతన్యం చేసుకుని నేను కాదంటలేను. ఒక కులాన్ని నువ్వు తిట్టే అధికారం నీకు లేదు, నీ కులాన్ని చైతన్యం చేసుకునే అధికారం మాత్రమే ఉందని చెప్పి. మీరు కులం మతాలు ఏది వద్దని తిరుగుతూ ఉంటారు, ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఈ మందకృష్ణ మాదిగ గారికి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది? నేను మందకృష్ణ మాదిగ గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను. సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నేను మాదిగలకు కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నటువంటి ఎవరైనా సరే, అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఆర్థికంగా వెసులుబాటు కలిగియమన్నాడు, ఉద్యోగ వెసులుబాటు కలిగియమన్నాడు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కుని ఇవ్వమన్నాడు. ఆయన రాజ్యాంగంలో నీకు ఆర్టికల్ 41 సవరణ చేయమని చెప్పేసి ఉంది. నువ్వు ఆర్టికల్ 41 సవరణ ఎందుకు చేయమంటున్నా అంటే, నీవు ఒక్కరే, ఇప్పుడు నేను దొబ్బి తిన్నారు లేకపోతే మాలలు దొబ్బి తిన్నారు లేకపోతే మాదిగలు తినలేరు అని నేను అంటలేను. ఎవరైనా సరే, ఒక నలుగురు బతిష్టం ఉన్నటువంటి ఒక ఇద్దరు నార్మల్గా ఉన్న ఒక వ్యక్తి, ఇంకొక బాగా నార్మల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నలుగురిని ఒక దగ్గర ఒక వస్తువునో లేకపోతే ఒక దగ్గర ఒక కొన్ని సామాన్లు పెట్టి ఒక దగ్గర ఒక ఫుడ్ను పెట్టి మీరు తినమని నలుగురిని ఒకటిసారి పంపించినట్టయితే బతిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి ముందుగా వెళ్ళి ఈ బక్కపలసగా ఉన్నటువంటి వ్యక్తులకు అందకుండా తినే ప్రయత్నం చేస్తాడు. అదే నువ్వు నలుగురిని 4 విధాలుగా పెట్టి ఎవరి ప్లేట్లో వాళ్ళకు నువ్వు అన్నమే వేసినా, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకు నువ్వు బరువును ఎత్తినా వాళ్ళు మోయగలుగుతారు. అంటే బాగా తిన్న వాళ్ళు లేకపోతే బాగా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కొంచెం ఎన్నుకోవడానికి కూడా అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదో మాదిగలకు సపోర్ట్ చేసో లేదా మాలలకు వ్యతిరేకించో నేను ఏదో కావాలని కాదు. అలాగే ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగినా అక్కడ ఉంటా వాయిస్ వినిపిస్తా అని చెప్తున్నటువంటి రేంజల రాజేష్ గారు ఎందుకు ఈ వర్గీకరణకి అసలు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఆయన గురించి నేను ఇక చెప్పడానికి ఏం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో నేను ముందుకెళ్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అమ్ముడు పోని అంబేద్కర్ అయితే ఓడని ఉండంటే అది నేను ఉండాలని చాలా సభలలో ఆయన చెప్తుంటే నేను విన్నాను. సో ఆ రకంగానే అమ్ముడు పోని అంబేద్కరిస్ట్గా ఉండాలని, జీవితాంతం ఆయన అట్లనే కొనసాగించాలని, ఆయన అడుగుజాడల్లో మేము నడవడానికి ముందుకు వస్తామని తెలియజేస్తూ, మీరు ఓన్లీ మాలలకు మాత్రమే సపోర్ట్ చేస్తూ, అయ్యా మీరు పుడితే పుట్టుండొచ్చు మాలలుగా, కానీ ఒక మాల సామాజిక వర్గానికి మాత్రమే సంబంధిస్తూ మీరు ఉద్యమాలు చేయొద్దని, మాలల సభలను మాత్రమే మీరు పెట్టవద్దని చెప్పేసి నేను కోరుకుంటాను. అయితే ఇట్లా అంటే ఇప్పుడు సబ్బండ వర్గాల కోసం నేను పనిచేస్తాను, సామాజిక వర్గాల కోసం నేను పనిచేస్తాను, నీ ఎక్కడ అన్యాయం జరిగినా నేను పోతాను అని అంటే, ఇప్పుడు జైమాల అని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తూ మీరు సభలలో మాట్లాడుతున్నారు కదా. రేపటి కాడు ఒక సామాజిక వర్గానికి లేకపోతే దళితునికి లేకపోతే ఒక మాదిగకు అన్యాయం జరిగితే మీరు రాకుండా పోతారా అన్నగారు? వస్తారు కదా. నేనేమంటానంటే, మీరు ఒక కులానికి మాత్రమే స్టిక్కన్ కావద్దు. సబ్బండ వర్గాల కోసం పోరాటం చేసే మీరు మీ ఆలోచన విధానంతో చాలా మంది ముందుకు వస్తున్నారు. మీరు ఒక జాతి కోసమే అంకితమై ఒక జాతికి అభ్యున్నతులకే కాదు, సబ్బండ వర్గాల కోసం పనిచేస్తూ సబ్బండ వర్గాలలో ఉన్నటువంటి దళితులు, సబ్బండ వర్గాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. కాబట్టి మీరు అదొక్క సంఘానికి, అదొక్క మాల సంఘానికే పరిమితం కావద్దని విన్నవించుకుంటున్నాను. అలాగే రేంజర్ రాజేశ్వర్ గారు అదే మీటింగ్ లో నా ఎంబడే తిరిగే వాళ్ళను అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి. నేను ఏమంటానంటే, నా ఎంబడి తిరిగిన వాళ్ళు అంటే మరి తింపించుకున్న వారు ఎవరో మరి మీరే సమాధానం చెప్పాలి. తిరిగిన వాళ్ళు బాడకావులు అయితే తింపించుకున్నారో ఎవరో మీరే చెప్పాలి. నా నోటి నుంచి అయితే నేనేం చెప్పడానికి లేదు. సరే, నేనేమంటానంటే గౌరవంగా ఇప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని అన్నగానే భావిస్తున్నాను. మీరు ముందుకు వెళ్ళాలి, మీతో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వేదాంత మౌర్యగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. మీరు నోరు అదుపు పెట్టుకోకపోతే మాత్రం మేము నోరు ఇప్పితే మీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అలాగే ఈ వర్గీకరణ ద్వారా నిజంగానే మాలలకు అన్యాయం జరుగుతుందా? మాలలకు అన్యాయం జరుగుతుందని ఎవరన్నారు? మాలలు అంటున్నారు మాకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళు మాత్రమే ఈ ఆస్తిని కావచ్చు, ఏదో హక్కుల విషయంలో కావచ్చు వాళ్ళే ముందుంటా ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి. వాస్తవానికి ఏమైతుందంటే, భారత రాజ్యాంగాన్ని లోబడే అందరూ ఉన్నారు. అలాగే ఇన్ని రోజులుగా
ఓకే, ఆయననే చెప్తాడు. రెంజల్ల రాజేష్ గారే చాలాసార్లు చెప్పారు. ఆయనతో నేను కూడా చాలాసార్లు పనిచేశాను. ఆయనతో ఉన్నాను 2-3 సంవత్సరాలు. ఆయన ఏమంటాడంటే నాతో చెప్పిన విషయం, అరే నాని, అందరూ మాదిగలు ఏం చేస్తారంటే ఒకడు చచ్చిపోయిండో లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ఉన్న 10 కుటుంబాలు డప్పు పట్టుకునే పోతాయిరా, చదువుకోవడానికి లేరు కాబట్టి వాళ్ళకు ఆ, లోబడి ఉన్నారు, అంటే తక్కువకు ఉన్నారు ఆర్థికంగా. అదే మాలలో ఏం చేస్తారంటే ఒక బొందలు తోడేవాడు ఉంటే మాత్రం బొందలు తోడడానికి ఒక కుటుంబమే పోతుంది, లేకపోతే నీరు తోడ ఉంటే నీరు తోడు ఒక్కడే పోతాడు. అలాగే ఏ పని ఉన్నా మాలలో ఉపకులమైన మాల కులమైన ఒక్కడే పోతాడు, కానీ అందరు పోరు కాబట్టి మిగతా వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు కొట్టిరు అని చెప్పేసి అన్నారు. ఓకే, వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అది కొంత 50 సంవత్సరాల కిందట 20-30 సంవత్సరాల కిందట జరిగినటువంటి విషయము. ఈ రోజు నేను ఒక 2-3 పీజీలు చేశాను, ఒక డిఎడ్ చేశాను, డిప్లొమా చేశాను, ఎల్ఎల్బి చేస్తున్నాను అంటే నేను కూడా అదే సామాజిక వర్గం నుంచి వచ్చాను. కానీ నా కులాన్ని మోయడం కోసమో లేకపోతే జాతిని మోయడం కోసం కాదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాదిగలలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం కొట్టుకోవడం కోసం ఓపెన్ కేటగిరీలో కొట్టేంత ఓపిక, సహనం, టాలెంట్ మాదిగలలో ఉన్నది. నేనేమంటున్నా అంటే అందులో రాజకీయంగా అయినా సరే లేకపోతే ఉద్యోగాలలో అయినా సరే ఆర్థికంగా అయినా సరే ప్రతి ఒక్కరు వెసులుబాటు ఉండాలి. ఇప్పుడు 10 ఉద్యోగాలు ఉన్నాయి. 10 ఉద్యోగాలు ఒకవేళ ఇప్పుడు మాదిగలు చదువుకోలేరు వాస్తవానికి. అప్పట్లో మాలలు చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు కొట్టిరు, కాదంటలేం. ఇప్పుడు చదువుకున్నారు కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అందుకనే ఇప్పుడు మాదిగలు కూడా ఉద్యోగం కొట్టాలంటే రిజర్వేషన్ అమలు కావాలి. మాదిగలే కాదు, మాదిగల ఉపకులాలైనటువంటి వాళ్లకు కనీసం చదువు లేదయ్యా. సంచార జాతులు వాళ్ళు, మాలల ఉపకులాలు కానీ మాదిగల ఉపకులాలు కానీ వాళ్ళకు మెయిన్ నేను ఒక రకంగా చెప్పాలంటే ఈ మాలను మాదిగలను పక్కకు పెట్టాలని చెప్తాను నేను. కొన్ని సంవత్సరాలు అసలు ఈ మాల మాదిగలను పక్కకు పెట్టి ఈ ఎవరైతే 57 ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకు కొంచెమైనా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకుంటే తప్పులేదని చెప్పేసి. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరు మనవాదులే అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం కరెక్టే అంటారా? నేను మందకృష్ణ మాదిగ గారు ఏమన్నారంటే దానిని సమర్థిస్తలేను, మనవాదులు అది ఇది అనేది. కానీ ఆయన ఒకవేళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే సోకాల్డ్ మేధావులు మాత్రమే మనవాదులు అని చెప్పేసి అన్నాడు. మాలలను మాత్రం మనవాదులు అని అనలేడు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే కొంతమంది ఇంటర్నల్ గా మీటింగ్స్ పెట్టుకొని లేకపోతే వాళ్ళ స్వలాభాల కోసము ఈ మాలలను రెచ్చగొడుతూ మాదిగా రిజర్వేషన్ గత 30 సంవత్సరాలుగా ఆయన ఒక జాతి కోసం పోరాటం చేస్తున్నాడండి. ఆయన ఒక 30 సంవత్సరాలుగా పిల్లల్ని భార్య భర్తల్ని తల్లిదండ్రులను వదిలేసి రోడ్డుని వచ్చి ఒక జాతి అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఆయన చేస్తున్నటువంటి పనికి మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. ఒక జాతిని అభ్యున్నతిలోకి తీసుకురావాలి, ఒక జాతి జాగృతంలోకి తీసుకురావాలి, ఒక జాతి ఆర్థికంగా వెసులుబాటు కలిగించాలని చెప్పేసి ఆయన పనిచేస్తున్నటువంటి పనికి మేము సపోర్ట్ చేస్తున్నామే తప్ప ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి ఏ ఒక్క ఆలోచనకైనా మేము ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి ఏ మాటకైనా మేము సమర్థించడం లేదు. ఈ ఎస్సీ వర్గీకరణను ఎస్సీలు మాలలు, ఎస్సీలో ఉన్నటువంటి మాలలు కావచ్చు, కొన్ని 57 ఉపకులాలు కావచ్చు, మేము దీన్ని తెలంగాణలో అమలు కానియమని చెప్తా ఉన్నారు. సాధ్యమవుద్ది అనుకుంటారు? 100% అమలు అవుతుంది. అది సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి వెంటనే అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన చేస్తున్న క్రమంలోనే కొంతమంది మాలలు దాన్ని వ్యతిరేకిస్తున్నారని ఏకసభ్య సమావేశ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా నిన్నటితోటి క్లోజ్ అయింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని కన్ఫర్మ్ గా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. చివరగా మాలలకు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తున్న మాలలకు కావచ్చు, కొన్ని ఉపకులాలకు కావచ్చు, చివరగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్తున్నా అంటే మాల మాదిగలు వేరు కాదు, మాల మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు కూడా వేరు కాదు. మనం అందరం అన్నదమ్ముల్లా ఉన్నాము, ఇక నుంచి కూడా ఉండాలి. ఈ మాల మాదిగలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి మన రాజ్యాధికారం కోసం కొట్లాడాలి. ఈ కొట్లాట మన కులాన్ని బేస్ చేసుకొని మనం కొట్లాడుకోవద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నినాదంతో పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కే అన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో మనం ముందుకెళ్ళి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారంలోకి రావాలంటే మనం అందరం ఏకం కావాలి. ఒక కులము ఒక మతము అంటూ కొట్లాడుతూ మనం ఇక్కడి వరకే పరిమితం కావద్దు. చాణక్యుని నీతి ఏముంటదంటే ఒక రాజ్యం చేస్తున్నటువంటి తప్పులు అవి కప్పిపుచ్చుకోవాలంటే 2 జాతుల మధ్యనైనా 2 కులాల మధ్యనైనా
చిచ్చు పెట్టి వాళ్ళు పైన ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ప్రయత్నం మనం చేయొద్దు. ఏ వాట కోసం ఎట్లయితే కొట్లాడుతున్నామో అదే వాట రాజ్యాధికారం కోసం కూడా మనం పోరాటం చేస్తూ మనం అందరం కలిసికట్టుగా మాలలు మాదిగలు వేరు కాకుండా ఉపకులాలు కూడా వేరు కాకుండా అందరం కలిసి ఉన్నట్టు ఈ గత 100,000 సంవత్సరాలుగా మనం ఎట్లయితే కలిసి ఉన్నామో ఇక నుంచి కూడా ఈ వర్గీకరణ ఎట్లా జరిగినా జరగకపోయినా మనం అందరం కలిసికట్టుగా ఉండి మన గద్దెనెక్కే ప్రయత్నమే చేయాలి తప్ప ఇక మనం కులం కుమ్మలాటలను జాతి కుమ్మలాటలను ఉండి మనం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా నేలకు తొక్కబడుతున్నాం. కాబట్టి మనం అభివృద్ధి పదంలోకి రావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూలన్న బొక్క ముక్కబడతా అన్నట్టు రాజ్యాధికారంలో మనం ఉన్నట్టయితే రాజ్యాన్ని మనం వెళ్ళినట్టయితే మన జాతులకు అభ్యున్నతిలోకి తీసుకురావడం కోసం మనము చేస్తున్నటువంటి కృషి అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి రాజ్యాధికార దిశగా ముందుకెళ్ళాలి. మనము అదే చేయాలి కానీ ఈ కుల కొట్లాటలు మాత్రము మానుకోవాలి. ఈ రోజు ఇంతటితో అయిపోయింది అనుకొని మనం ఇక నుంచి మనం ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి.